అందరికీ నమస్కారం. నా పేరు గెరా చిన్నారావు. ఈరోజు మీకు 30వ తారీఖు 8వ నెల 2024న గెరా చిన్నారావు అనే నేను నా అండర్లో ఉన్న టీం అందరి కోసం మీకోసం ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఏంటి ఆ ప్రామిస్ అంటే, ఈరోజు క్లోజింగ్స్ ఫైనల్ డే సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల వరకు క్లోజింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు 7 గంటల నుంచి మొదలు పెట్టుకొని 12 గంటల లోపు ఎవరైతే పేమెంట్లు కొడతారో 200 బీవీ ఎవరైతే క్లోజ్ చేస్తారో 200 బీవీ క్లోజ్ చేసిన వాళ్ళ కాడికి హాఫ్ డే షెడ్యూల్ ఇచ్చి నేను వస్తాను. అలానే 400 బీవీ క్లోజ్ చేస్తే ఫుల్ డే షెడ్యూల్ నేను ఇస్తూ వస్తాను. అలానే 600 బీవీ చేస్తేనేమో 1.5 డే, 800 బీవీ చేస్తేనేమో 2 డేస్ షెడ్యూల్. ఎస్ ఆర్ నో? అంటే ఎన్ని డీటెయిల్ క్లోజ్ చేస్తే అన్ని రోజులు షెడ్యూల్ నేను ఇవ్వడం రెడీ. అంటే 2 డీటెయిల్ కోసం ఒక రోజు కంప్లీట్ అన్నట్టు. మరి మీలో ఎంతమంది టీంలు ఉన్నాయో, ఇక్కడ చాలా టీంలు ఉన్నాయి. దుర్గమ్మ మేడం టీం ఉన్నారు, జశ్వంత్ సార్ జోసఫ్ మేడం టీం ఉన్నారు, ఇంద్రబాబు సార్ టీం ఉన్నారు, పర్వీన్ మేడం టీం ఉన్నారు, మల్లికాన్ సార్ టీం ఉన్నారు, మాధవరావు సార్ టీం ఉన్నారు, శ్రీకాంత్ సార్ టీం ఉన్నారు, మోడీ సార్ టీం ఉన్నారు, అండ్ ఉపేంద్ర సార్ టీం ఉన్నారు, అండ్ లీనా మేడం మొత్తం టోటల్ టీం ఉన్నారు. దాంట్లో సుబ్రహ్మణ్యం సారు, గణేష్ సారు అండ్ విడివిడిగా ఎవరైతే చేస్తారో వాళ్ళకే. గణేష్ సార్ కంప్లీట్ చేసి గణేష్ సార్, సుబ్రహ్మణ్యం సార్ చేస్తే సుబ్రహ్మణ్యం సార్, అండ్ అదేవిధంగా మేరా మేడం చేస్తే మేరా మేడం, నరసింహ సార్ చేస్తే నరసింహ సార్, ఇండివిజువల్ లీడర్లకి. అండ్ అలానే ఇక్కడ ధర్నాథ్ రవి గారు, జ్యోతి మేడం అండ్ వెంకటసాగర్ సార్ టీం, నరసింహ సార్ టీం, కదుగురు టీం. ఇండివిజువల్ గా మీకు ఎవరైతే కంప్లీట్ చేస్తారో మీ ఏరియాలో ఎవరైనా పేర్లు, చెవురు సింగ్ సార్ కావచ్చు, ఇంకా మీరు మీ టీం కోసం స్పెషల్ గా మీ ఇన్కమ్ లెక్కల కోసం, మీ రెస్పాన్సిబుల్ లెక్కల కోసం నన్ను తీసుకెళ్లాలనుకున్న వాళ్ళకి డమాకా వచ్చేసింది. 1 DD క్లోజ్ చేస్తే హాఫ్ డే, 2 DDs క్లోజ్ చేస్తే ఫుల్ డే. మరి నేను రావడం రెడీగా ఉన్నా. ఆల్రెడీ రెడీగా చేసి పెట్టుకున్నా, కార్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను, సీటింగ్ కవర్లు మొత్తం అన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్ రెడీగా ఉంది. ఇక రెడీ టు మూవ్. మరి నన్ను తీసుకెళ్ళడానికి, నన్ను రప్పించడానికి మీరు ఎంతమంది రెడీగా ఉన్నారు? చేయడానికి రెడీ ఉన్నారా? రికార్డు కూడా అవుతుంది. గురుజీ మేము 1 DD క్లోజ్ చేస్తాము, హాఫ్ డే తీసుకుంటాము, 2 DDs క్లోజ్, ఫుల్ డే క్లోజ్ చేస్తాము అనేవాళ్ళు నాకు చెప్పండి. ఇక్కడ రికార్డు కూడా అవుతుంది, నేను నోట్ కూడా చేసుకుంటాను. నేను మళ్ళీ రేపు జూమ్ లో గురుజీ ఈ వ్యక్తులు కమిట్మెంట్ ఇచ్చారు, రియల్ గా నిరూపించారు గురుజీ అని పెద్దిన శ్రీనివాస్ గురుజీతో కూడా రేపు నేను మాట్లాడతాను అనమాట. నేను మీ పేర్లు కూడా నోట్ చేసుకుంటాను డైరీలో. చెప్పండి టైగర్. ఓపెన్ ఛాలెంజ్ కమిట్మెంట్. మాజీ గుడ్ మార్నింగ్ మాజీ. వావ్ గ్రేట్. చెప్పండి అందరికి గుడ్ మార్నింగ్ మాజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున మీ దర్శనం చాలా హ్యాపీ ఉంది మావుజీ. హార్టీ కంగ్రాచులేషన్ మావుజీ. 5 lakhs చెక్ కోసం అండ్ ర్యాంక్ 10 అచీవ్ అయిపోయింది. అండ్ మీ బ్లెస్సింగ్స్ తో మావుజీ ఈరోజు 2 DD క్లోజ్ చేసి 1 day ఫుల్ షెడ్యూల్ తీసుకుంటాను మావుజీ. ఇది నా కమిట్మెంట్ మావుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మావుజీ. 100% కమిట్ చేస్తాను మావుజీ. సూపర్ గ్రేట్. సుబ్రహ్మణ్యం సార్ మీ పేరు మీద 400 మీరు రాస్తా, ఓకేనా? రేపు మావుజీతో మళ్ళీ మాట్లాడతా. గురుజీ ఇదిగో చూడండి, సుబ్రహ్మణ్యం సార్ నేను కమిట్మెంట్ ఇచ్చాడు, నిరూపించుకున్నాడు, రియల్ హీరో అని చెప్తాను, ఓకేనా? కమిట్మెంట్ లీడర్ అని చెప్పేసి మీకు ఒక ఫోటో కూడా వచ్చింది. 100% కమిట్మెంట్ లీడర్ అని ఒక ఫోటో వచ్చింది. ఇప్పుడు ఎవరైతే కమిట్మెంట్ ఇచ్చి నెరవేర్చుకుంటారో వాళ్ళకి రేపొద్దున ఒక ఫోటో వచ్చింది, 100% కమిట్మెంట్ లీడర్ అని ఫోటో వచ్చింది. కంగ్రాచులేషన్ సుబ్రహ్మణ్యం సార్, 400 బీవీ కమిట్మెంట్ ఇచ్చారు. మీ ఆశీర్వాదం మావుజీ, ఖచ్చితంగా కంప్లీట్ చేశాను మావుజీ. రైట్, సూపర్, గ్రేట్. నెక్స్ట్ అందరు కన్వర్ట్ చేసిన ఆప్షన్ ఎవరైనా మాట్లాడొచ్చు, ఎవరైనా లీడర్. టైగర్ చెప్పండి టైగర్. గురుజీ 200 బీవీ క్లోజ్ చేసి హాఫ్ డే మీ నుంచి తీసుకుంటాం గురుజీ, మీ బ్లెస్సింగ్ తోటి. ఇంకో హాఫ్ డే ఎవరు తీసుకోవాలి? టైగర్ 400 బీవీ క్లోజ్ చేసి ఫుల్ డే తీసుకోవాలి, కానీ అంత దూరం నేను హాఫ్ డే వచ్చి హాఫ్ డే వెళ్ళిపోతుంది, బాగుంటుందా? కొంచెం ఎఫర్ట్ పెట్టు, 400 బీవీ క్లోజ్ చేస్తాను చెప్పు సుబ్రహ్మణ్యం సార్ లాగా. ఖచ్చితంగా గురుజీ చేస్తామా గురుజీ. హాఫ్ డే అంటే ఎక్కువ హాఫ్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళామంటావు కాబట్టి ఫుల్ డే కమిట్మెంట్ ఇవ్వు. ఏమో నువ్వేం తక్కువ సుబ్రహ్మణ్యం సార్ కన్నా చెప్పు. 400 బీవీ క్లోజ్ చేసి తీసుకుంటాం గురుజీ 1 day మీ నుంచి. 400 బీవీ క్లోజ్ చేసి నీ కింద టీమ్ లో కూడా చాలా మంది లీడర్ ఉన్నారు కదా, ఎవరో ఒక దగ్గర కంప్లీట్ తీసుకో. 400 బీవీ క్లోజ్ చేసి ఫుల్ డే తీసుకుంటా గురుజీ అని చెప్పు. అర్థంగా నేను రామారావు సార్ టీమ్ లో వస్తాను, నీ టీమ్ కే, ఓకేనా? నోట్ చేసుకోండి ఎవరైతే కంప్లీట్ ఇచ్చారో. రామారావు సార్ 400 బీవీ, ఓకే ఇక్కడ మీరు కంప్లీట్ నోట్ చేసుకోండి.
సో సుబ్రహ్మణ్యం సార్ 400 రైట్. రియల్ హీరోస్ మాత్రం ఇలా ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ చేయాలంటే కూడా ఇక్కడ పవర్ ఇక్కడ గట్స్ ఉండాలన్నమాట. పవర్ ఉన్న వాళ్ళు చేస్తారు, నిలబెట్టుకుంటారు కూడా. ఓపెన్ ఛాలెంజ్. ఎవరికైతే రియల్ హీరోస్ ఉన్నారో ఛాలెంజ్ చేయండి. జస్ట్ చెప్పండి కదా. గుడ్ మార్నింగ్ మాది చెప్పండి లేదు. ఫుల్ టైం తీసుకుంటాం మాది నేను కూడా. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ మాట్లాడితే కొంచెం గట్టిగా మాట్లాడతా కదా. మాది కూడా ఆర్టీ టీమ్ దావీద్ గారు దావీద్ గారు ఏం చేస్తావు? క్లోజ్ చేస్తాం మాది ఫుల్ టైం తీసుకుంటాం మాది. మీకు 2 DDs క్లోజ్ చేస్తావు. వా గ్రేట్. చూడండి, జస్ట్ బ్రాంజ్ లీడర్ కమిట్మెంట్, రియల్ కమిట్మెంట్ అనమాట ఇది. ఒక బ్రాంజ్ లీడర్ 2 DDs క్లోజ్ చేస్తా గురించి, ఫుల్ డే టైం మేము తీసుకుంటా గురించి అన్నాడు. వా సెల్యూట్ దావీద్ గారు. థ్యాంక్ యూ మాది. ఇప్పుడు కూడా ధన్యవాదాలు మాది. కంపల్సరీ బ్లెస్సింగ్ మాది. రియల్ హీరోస్ అంటే ఇల్లే. ఫుల్ డే తీసుకుంటా గురించి ఇంకోటి ఛాన్స్ ఇవ్వనంటున్నాడు. గ్రేట్ దావీద్ గారు, సెల్యూట్. ఇంకా ఎవరు రియల్ హీరోస్ లేరా? టైగర్. థ్యాంక్ యూ మోదీ. ఫస్ట్ 2 days కంప్లీట్ చేసి ఫుల్ టైం అనేది తీసుకుంటారు మోదీ. గ్రేట్ మల్లికార్జున సార్, నరసింహ సార్ టీం కోసం కంగ్రాచులేషన్. సో ఫుల్ డే నేను రావడం రెడీగా ఉన్నా. న్యూ కార్ మీ ఏరియాకి తీసుకురావడం రెడీగా ఉన్నా. 5 లక్షలు చెక్ చూపించడం రెడీగా ఉన్నా. అది యోగ్యత మీకుందా లేదా మీ టీం వాళ్ళు అందరూ కూడా రెడీ చేసుకోవాలి. సో మీకు కూడా యోగ్యత ఉంది. మల్లికార్జున సార్ కంగ్రాచులేషన్. సూపర్. థ్యాంక్ యూ మోదీ. సూపర్. సీను సార్ రావాలా వద్దా? చెప్పు. నేను 2 DDs చేస్తాను. రేపల్లో కూడా తీసుకెళ్ళిపోతున్నాడు నన్ను. మళ్ళీ చాలా నెలల తర్వాత రేపల్లో తీసుకెళ్ళిపోతున్నావు. నాగేశ్వరరావు గారి కోసం బిగ్ క్లాప్స్. కంగ్రాచులేషన్ నాగేశ్వరరావు గారు. 2 DDs వచ్చేసి ఫుల్ డే టైం తీసుకుంటున్నావు. సూపర్ గ్రేట్. ఇంకా వీళ్ళందరి పేర్లు. సీను సార్ మేము కూడా ఫుల్ డే టైం తీసుకుంటాం మోదీ. 2 days మోదీ. 2 DDs 12 లోపు కంప్లీట్ చేస్తే ఫుల్ డే నీ ఇష్టం. నువ్వు అనకాపల్లి వెళ్తావా, అనంతపురం వెళ్తావా, నందిగామ వెళ్తావా, ఉండవల్లి వెళ్తావా, వెళ్తావా, నువ్వు ఏ ఊరు వెళ్తావు నా కార్లో నేను తీసుకెళ్తా. నేను వస్తాను ఈ కాడికి. థ్యాంక్ యూ మోదీ. డెఫినెట్ మోదీ. మేడం నేను రెడీ. మరి మీరు రెడీనా? మేడం అడ్మిట్ చేసుకోండి. మీరు మాట్లాడితే కొంచెం ఫైర్ వచ్చింది మాకు. రెడీగా ఉందన్నమాట. నిజంగా ఆ టైంలో మరి బాహుబలి కోసం శివగామి పోరాటం చేసిందో లేదో కానీ ఇక్కడ మాత్రం ఒక బాహుబలి కోసం శివగామి లాగా ఎంత పోరాటం చేస్తుంటే కొండమ్మ గారు. ఒక తల్లిగా నీకు సెల్యూట్ చేస్తానమ్మా. ఇలాంటి తల్లి కొడుకు సక్సెస్ కోసం ఆ తల్లి పడే పాటు నా కళ్ళం నీళ్ళు వస్తాయి. అప్పుడప్పుడు నేను చూసుకొని కొంచెం బాధపడుతుంటా. ఎందుకంటే మా అమ్మ గుర్తు వస్తూ ఉంటుంది ఒకసారి. అరే చిన్నప్పుడు నా కోసం మా అమ్మ కష్టపడేది కదా. అంటే అది ఎమోషన్ అనమాట. మీరు పడుతున్న కష్టం చూస్తే ఒకసారి అంటే మీకు నేను చెప్పలా, ఎప్పుడు ఫోన్ లో కూడా మాట్లాడలా, ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను. సెల్యూట్ అమ్మా మీకోసం నా తరఫు నుంచి. మీకు సార్ తల్లి కష్టపడుతున్నారు మీరు. తిరిగే ప్రతి ఏరియా నేను చూస్తున్నాను, అబ్జర్వేషన్ చేస్తాను. కంగ్రాచులేషన్ అమ్మా. ఇలానే మీ కొడుకు డైమండ్ ఏదో కష్టం సపోర్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. రైట్. సీను సార్ కూడా 2 DDs క్లోజ్ చేస్తున్నారు. ఫుల్ డే తీసుకుంటున్నారు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ మోదీ. టైగర్. గణేష్ సార్ థ్యాంక్ యూ మోజీ. కొట్టుకుంటున్నాను మోజీ. మాకు దానిపైన ఎక్స్ట్రా చేస్తే కూడా నేను చెప్తాను. 16 DDs క్లోజ్ చేసి 8 రోజులు పెట్టబెట్టి చదువుకుని వస్తా. బ్యాంకాక్ వచ్చినట్టు వస్తా. లేదు నా దగ్గర 3 బ్యాగులు కాస్త నెల రోజులు పడ సరిపడా బట్టలు ఉండే నాకు. ఇబ్బంది లేదు. 60 జతలు బట్టలు ఉంటాయి నాకు. ఎందుకంటే ఒక్కొక్క సరే బట్టలు వేసుకుంటాకి, బట్టలు మార్చుకుంటాకి 3 సూట్ కేసులు ఉన్నాయి. లగేజ్ పెట్టుకుంటాకి పెద్ద కార్ కొన్నాను. నేను రెడీ. వన్ డే కాదు మా ఇంకా ఎక్కువ తీసుకుంటాం బ్లెస్సింగ్స్. చెప్పు నువ్వు ఇప్పుడు ఇక్కడ చెప్తే మాకు కంప్లీట్ తెలిసిదా? ఈ రోజు 3 కంప్లీట్ చేస్తాను మా బ్లెస్సింగ్స్ తో. కంప్లీట్ చేస్తాను. క్లారిటీ చెప్పాలి. 2 DDs అంటే 4 DDs 2 days. ఓకేనా? 4 days కంప్లీట్ చేస్తాం మా బ్లెస్సింగ్స్ తో. నువ్వు ఇష్టం. నువ్వు బెంగళూరు రమ్మన్నా బెంగళూరు వస్తాను. కర్ణాటక రమ్మన్నా కర్ణాటక. ఏడకి రమ్మన్నా ఆడికి వస్తాను నేను. ఓకేనా? సో సూపర్ గ్రేట్. 4 DDs 2 days టైం తీసుకున్నాడు. సూపర్ గ్రేట్.
ఇంకా Thank 3 you, నిమిషాలు Maji. అయిపోతుంది, ఆఫర్ అయిపోతుంది. గుడ్ మార్నింగ్ సార్, త్వరపడండి, ఆఫర్ వల్ల Yeah, ఇది. Marji, good morning, Marji. Good morning. ఇంత పెద్ద సెక్షన్ లో నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మోర్జీ. నిన్నటిదాకా చిన్న సెక్షన్ లో మాట్లాడాము మోర్జీ, ఈ రోజు పెద్ద సెక్షన్ లో మాట్లాడతాం మోర్జీ. మోర్జీ మీ ఆశీర్వాదం, మీ గైడెన్స్ తీసుకుంటాం మోర్జీ. ఈ రోజు 2 DDs కంప్లీట్ చేస్తాం మోర్జీ. మోర్జీ తీసుకొని 1 day షెడ్యూల్ తీసుకుంటాం మోర్జీ. సూపర్, షెడ్యూల్ గ్రేట్. తీసుకుంటాం మోర్జీ. మీ షెడ్యూల్ కేవలం మాకు కావాల్సింది ఏంటంటే మీ ఎడ్యుకేషన్ మోర్జీ. మీతో నేను ఎప్పుడు మోర్జీ నాకు ప్లాన్లకు రండి, మోర్జీ నాకు ఫాలోఅప్లకు రండి నేను ఎప్పుడు అడగలేదు మోర్జీ, అడగను కూడా మోర్జీ, భవిష్యత్తులో కూడా అడగను. Yes, ఏది చేసినా సరే నా ఓన్ ఎఫెక్ట్ తోనే చేస్తాను, కానీ మీ గైడ్లైన్స్ ఇస్తున్నాను మోర్జీ. నాకు సూపర్. ఒక అర్జునుడు మహాభారతాన్ని గెలిచాడు అంటే తన సొంత స్వయం కృషితో గెలవలేదు మోర్జీ. వెనకాల శ్రీకృష్ణుడు గైడ్ లైన్స్ ఉంది మోర్జీ. మహాసముద్రాన్ని చూశాడు మోర్జీ, కౌరవ సైన్యాన్ని. కానీ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా అది మహాసముద్రం కాదు, నా కంటితో చూడు ఒక్కలా కనిపిస్తారని చెప్పారు మోర్జీ. నిజమే మోర్జీ ఆ మాట. మీ గైడ్లైన్స్ తీసుకుంటాం మోర్జీ, తీసుకొని మేము ప్రతి అచీవ్మెంట్ తీసుకుంటాం మోర్జీ. థ్యాంక్ యూ మోర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మోర్జీ. ఈ అవకాశం ఇచ్చిన కోటి కూడా ధన్యవాదాలు మోర్జీ. ఏదైతే అచీవ్మెంట్స్ వస్తున్నాయో ప్రతిదీ ఏబీ పాలెం ఆర్టీటీకి ఇస్తాం మోర్జీ. అది ఏ అచీవ్మెంట్ వచ్చినా ఏబీ పాలెం ఆర్టీటీతే మోర్జీ. థ్యాంక్ యూ మోర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మోర్జీ. ధన్యవాదాలు. గ్రేట్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. ఒకసారి శ్రీనివాస్ సార్ కోసం అందరూ కూడా బిగ్ క్లాస్ కొట్టండి. ఎందుకంటే నా ఎంటైర్ టీమ్ లో మోస్ట్ టాలెంటెడ్ వర్క్ అన్నమాట తను చేసే వర్క్. Happy as can be. Who would believe that I could be happy and contented? చూడండి ఎందుకు ఇతను స్పెషల్ గా క్లాస్ కొట్టించారంటే, ఫస్ట్ జైసెల్ పెట్టినప్పుడు ఫస్ట్ విన్నర్ ఇతనండి. ఇండియా లెవెల్లో ఫస్ట్ విన్నర్ అయ్యారు చౌదరి శ్రీనివాస్ గారు, ఫస్ట్ విన్నర్. ఆ తర్వాత కాంటెస్ట్ విన్నర్స్ లో కూడా ఇంద్రబాబు సార్ ఫస్ట్ రావడం కోసం తన ఎఫర్ట్ 2 సార్లు కూడా ఫస్ట్ విన్నర్స్ లో తన ఎఫర్ట్ ఉంది. అండ్ డిడి క్లోజింగ్ పేమెంట్ ఫ్రెషర్ లెవెల్ నుంచే వచ్చాయి. అంటే అంత ఫాస్ట్ గా నేర్చుకున్నాను. నేను ఫ్రెషర్ లెవెల్ నుంచే చేశా. గురుజీ వాళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఫ్రెషర్ లెవెల్ నుంచే డిడి క్లోజింగ్ పేమెంట్ కొట్టడం ఏంటి. సో అంత మంచి టెక్నికల్ వాల్యూస్ అన్ని కూడా తెలుసుకున్నాడు. అంటే ఓన్ గా సెల్ఫ్ స్టడీ చేశాడు చౌదరి శ్రీనివాస్ గారు. సో కంగ్రాచులేషన్ లెజెండ్. ఒక డైమండ్ క్వాలిటీస్ ఏదైతే అన్ని ఉన్నాయి. సో మంచి నాలెడ్జబుల్ పర్సన్ అనమాట చౌదరి శ్రీనివాస్ గారు. చౌదరి శ్రీనివాస్ గారు ఫాలో అప్ చేస్తే ఖచ్చితంగా డీడీ రావాల్సిందే. అలా చేస్తాడు ఆయన. అతనికి ఏ అప్లైన్తో పని లేదు, తనే వెళ్ళి డీడీ సొంతంగా చేసుకునే కెపాసిటీ ఉన్న లీడర్ అనమాట. సో ఇలా ఒక ఇండిపెండెంట్ లీడర్ గా ఎదగాలండి. ఒక అప్లైన్ మీద డిపెండ్ అవ్వడు. ఎప్పుడు నేను వెళ్తా గురించి, నేను చేస్తా గురించి అంటాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అనమాట. చాలా మంది గురించి మీరు వస్తాయి, ఇది గురించి మీరు రండి గురించి అంటారు చాలా మందిని. బట్ ఇతను ఏ వ్యక్తిని అడగడు, ఏ అప్లైన్ అడగడు. నేను చేస్తా గురించి, మీ ఆశీర్వాదం చాలు అంటాడు. ఇట్లానే అంటాడు, మీ బ్లెస్సింగ్ చాలు గురించి, మిమ్మల్ని చూపించుకొని చేస్తా గురించి అంటాడు. సో రియల్ గా హ్యాట్స్ ఆఫ్ అండ్ సెల్యూట్ టు శ్రీనివాస్ సార్. సో ఫాస్టెస్ట్ డైమండ్ అవుట్ టైగర్ ఇలానే రికార్డ్ బ్రేక్ ఇచ్చే. ఓకేనా? ఎస్ మోర్జీ, థ్యాంక్ యూ మోర్జీ, మీ బ్లెస్సింగ్. 2 DDs క్లోజ్ చేసేసి ఫుల్ డే టైం తీసేసుకో. ఓకేనా? నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ నేను వచ్చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు గురూజీ. గుడ్ మార్నింగ్ గురూజీ. టైగర్ మాట్లాడండి. ఈ రోజు నేను ర్యాంక్ 1 కంప్లీట్ చేసుకుంటా గురూజీ. ఎలీషా నా పేరు, పత్తిపాడు. ఎంతో 100 కోట్లు ఒకళ్ళగా ఇద్దరుగా నీలాగి నాలాగా అవకాశం ఉంది. మళ్ళీ ర్యాంక్ 1 అయ్యే అవకాశం, మళ్ళీ సిల్వర్ అయ్యే అవకాశం. నేను కూడా వేరే టీం నుంచి వచ్చి మళ్ళీ సిల్వర్ అయ్యా, మళ్ళీ ప్లాటినం అయ్యా, మళ్ళీ గోల్డ్ అయ్యా, మళ్ళీ పర్ల్ అయ్యా. 200 ర్యాంక్ 1 తీసుకుపోతున్నావు. అదృష్టం అంటే మనకే ఉంటుంది అనమాట. ఇట్లా 2 సార్లు తీసుకునే ఛాన్స్. సో కంగ్రాచులేషన్ ఎలీషా గారు. మళ్ళీ ఫాస్ట్ గా 1 month లో ర్యాంక్ 1 ఫినిష్ చేసినందుకు. సో ఈ వ్యక్తి గురించి కూడా చాలా మంది కొంచెం తెలుసుకోవాలి. ఈయన ఒక ప్లంబర్ వర్క్ చేస్తాడండి ఎలీషా గారు. యాక్చువల్ గా రాంగ్ ప్లేస్మెంట్ పడిపోయింది. ఐడి ప్లేస్మెంట్ ఎక్కడ పడిపోయింది అంటే రాంగ్ ప్లేస్మెంట్ లో పడిపోయింది. అంటే ఒక వ్యక్తి పైన అప్లైన్ లో ఉన్న వ్యక్తికి పని చేయకపోయినా డబ్బులు వస్తున్నాయి. పని చేయకపోయినా డబ్బులు వస్తే మన కంపెనీ నుంచి మనం ఒప్పుకుంటామా? కొన్నాళ్ళు చూస్తాం, 1, 2, 3 రోజులు అట్లా 6 నెలలు 7 నెలలు చూసాము. ఆ వ్యక్తి పైన ఉన్న వ్యక్తి అయితే సిల్వర్ అయిపోయాడు. ఒకవైపు ఈయన పని చేస్తున్నాడు, ఇంకోవైపు దావీద్ గారు పని చేస్తున్నాడు. ఆ మధ్యలో వ్యక్తి మాత్రం ఊరనే డబ్బులు తీసుకుంటున్నాడు.
సో చూసాము ఆ వ్యక్తి జూమ్కి రావట్లేదు, వర్క్ చేయట్లేదు. ఇక ఏం చేస్తాము? ఇక ఎలీషా గారితో మాట్లాడి ఎలీషా గారి డీటెయిల్ మొత్తం మార్చి ఇంకో వైపు వేసాం. వేసి 1 month అవుతుంది. 1 month లో మళ్ళీ ఎలీషా గారు అండ్ వాసుమల్ల రాజు గారు అండ్ వాళ్ళ అప్లైన్లో మరి వెంకట సాగర్ సారు, సుధాకర్ సారు వీళ్ళందరూ ఎఫర్ట్ పెట్టి ఈరోజు మళ్ళీ ఎలీషా గారు అగైన్ మళ్ళీ ర్యాంక్ 1 ఫినిష్ చేసేస్తున్నాడు. చూడండి ఈరోజు ఇప్పుడు ర్యాంక్ 1 ఫినిష్ గురించి 12 లోపు అంటున్నాడు. సో రియల్ గా గ్రేట్ అనమాట. సో రియల్ గా హ్యాట్సప్ చెప్పాలి ఇలాంటి వాళ్ళ కోసం. ఆయన వయసు ఎంత అండి ఎలీషా గారు? మీ వయసు ఎంత? 52 గురూజీ. 52 ఏళ్ళంట. రెండోసారి మళ్ళీ ర్యాంక్ 1 అవుతున్నాడు ఆయన. బిగ్ క్లాస్ అండి ఆయన కోసం. I used to think that happiness hadn't been invented, but that was in the bad old days before. చూడండి నిన్నటి రోజు టకా డీటెయిల్స్ చెప్తారు రాజు సార్ వీళ్ళు ఇద్దరు కలిసి. ఎక్కడ అంబడిపూడి, అక్కడ మా గుంటూరు గురించి మేము ప్రకాశం జిల్లా వెళ్ళిపోతాము ఆడ కబ్జా చేస్తామని చెప్పేసి అంబడిపూడిలో ఒక పెద్ద టీం క్రియేట్ చేసేస్తారు వాళ్ళు. ఎక్కడ మాటూరు దాటినాక, బల్లిగురం దాటినాక అంబడిపూడి. సో దిస్ ఈజ్ రియల్ హీరోస్. 52 ఏళ్ల వయసులో ఆయన చూడండి, ఆయన డ్రీమ్స్ చూడండి. చెప్పండి ఎలీషా గారు ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఏమనిపించింది? నీ ఐడియల్ చేంజ్ చేసినాక ఎలా అనిపించింది? ఇప్పుడు మీరు ఎలా కలిసి జోడీ వర్క్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది? అంటే నాకు ఆ రోజు మిమ్మల్ని మారుతున్నామంటే నాకేమనిపించింది అంటే ఈ మొత్తం ర్యాంక్ 1 ఉంటది కావాలని నేను అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది మళ్ళీ నేను 0 అయిపోయానని. ఆ రాజు హీరో అయ్యావు, ఇప్పుడే హీరో అయ్యావు. మీ బ్లెస్సింగ్ గురూజీ. వెంకట సాగర్ గారు, సుధాకర్ గారు, మన రాజు గారు, శివప్రసాద్ గారు నీకేం పర్లేదు టైగర్ మేము ఉన్నాం గెలిపిస్తామన్నారు. అందరి బ్లెస్సింగ్ తో, మీ బ్లెస్సింగ్ తో మీరు వచ్చారు. 2 times వచ్చారు సార్ గురూజీ మా కోసం. అట్నే వచ్చినందుకు అక్కడ మంచి ఫలితం దొరికింది గురూజీ. ఇంకా ఫాస్ట్ గా జరిగిద్ది అక్కడ. మీరు ఇప్పుడు నాకెటు హాఫ్ డే చెప్తారు. హాఫ్ డే కాదు, ఫుల్ డే. 2 క్లోజ్ చేస్తే ఫుల్ డే వస్తుంది. అదే ఆ టయాన్ని వాడుకొని మేము అక్కడ బాగా సక్సెస్ అవుతాం గురూజీ. మీ బ్లెస్సింగ్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. చూడండి 52 ఏళ్ల ఏజ్ లో చాలా మంది చాదత్వం మాటలు చెప్తారు. మా ఎల్లగాడ ఏం చెప్తారు? ఇవన్నీ చూసేవాళ్ళ అబ్బో తిరుగుతున్నట్టు సూట్ వేసుకొని మేము ఎన్ని చూడలా ఇక జుట్టంతా తెలిసిపోయింది అంటాడు. ఈ వ్యక్తి చూస్తే వయసు 52 అంటాడు కానీ నాకు 25 ఏళ్ళలాగా ఉంది. రివర్స్ 52 రివర్స్ 25 ఏళ్ళలాగా ఉన్నాడు అతను. అప్పుడప్పుడు వాళ్ళ అప్లైన్ లో వాసుమల్ల రాజు గారు కొంచెం నెగిటివ్ మాట్లాడితే అబ్బాయి నీకు ఏం తెలియదు అబ్బాయి, నీకు బిజినెస్ గురించి నువ్వు అట్లా మాట్లాడదు అంటాడట. రాజు సార్ ఉన్నాడా? వాసుమల్ల రాజు గారు మావజీ గుడ్ మార్నింగ్ మావజీ. ఏం చెప్పండి ఎలీషా గారి గురించి చెప్పండి. నిజంగా గురించి మీరు అన్నట్టు చాలా సార్లు నెగిటివ్ అయిన సందర్భాలు అన్నారు. ఎందుకంటే ఇందా మీరు చెప్పారు పైన ఎవరో ఒకళ్ళు సిల్వర్ అయ్యారు అని చెప్పేసి. యాకోబు గారు సిల్వర్ అవటాన్ని బట్టి పెద్ద ఇష్యూ జరిగి చేంజ్ చేసే దాకా వచ్చిందనమాట. అరే నేను ఎంత పొరపాటు చేశానని చెప్పేసి నెగిటివ్ అయ్యి రకరకాల కారణాలతో నేను ఆగిపోతానన్న సందర్భంలో మా బాబా ఎలీషా గారు వచ్చి, అరే ఎందుకురా బాబు వాళ్ళ ఊరు గురించి నువ్వు నెగిటివ్ అవుతావు, నాకైతే బాగా నచ్చింది అబ్బాయి, నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద ఏం పెట్టుకో బాబు, నువ్వు వచ్చిన రాబాయి నేను చేసుకుంటా, నాకు ల్యాప్టాప్ కొనిపించు. ఆయన ఏం చదువుకోవాలా, ఆయన అంత కమిట్మెంట్ తీసుకొని గురూజీ ఖచ్చితంగా గురూజీ చాలా సార్లు మీరు కానీ మా అప్లయన్స్ సుధాకర్ సార్, వెంకట సాగర్ సార్ వీళ్ళు కూడా నన్ను ఎంతో మోటివేట్ చేసినప్పటికి కూడా నేను ఇష్టపడలా మళ్ళీ రావడానికి. కానీ గురూజీ మరి బాబాయ్ నన్ను నమ్మొచ్చాడు కదా, మరి ఈయన ఎంత ఆసక్తిగా ఉన్నప్పుడు కాదులే అని చెప్పేసి నేను మళ్ళా రీఎంటర్ అవ్వడం జరిగింది మీ బ్లెస్సింగ్స్ తో గురూజీ. ఆ విధంగా గురూజీ ఆయన అంత ఆసక్తిగా ఉండి ఎన్నోసార్లు నన్ను మోటివేట్ చేశాడు. నేను ఆయన చేయటం కాదు, ఆయన నన్ను చేస్తా ఉన్నాడు అనమాట. నిజంగా గురూజీ చాలా ఎఫర్ట్ పెడతా ఉన్నాడు. రాత్రి దాదాపుగా 2 గంటలైంది మేము వచ్చే సమయానికి. ఆ వయసులో ఆయన బండి దోలత నిజంగా ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాడంటే యువకుడిని మరి నేను కూడా ఇంతకంటే ఎక్కువ ఎఫర్ట్ చేయాలని చెప్పేసి చాలా మందికి ఇన్స్పిరేషన్ గా బాబాయ్ ఉంటాడని నేను అనుకుంటాను గురూజీ. మీ బ్లెస్సింగ్స్ తో గురూజీ ఈ విధంగా చాలా తొందరగా ఆ డైమండ్ షిప్ అనేది మేము కూడా తీసుకోవాలి, ఎక్కువ ర్యాంకులు తీసుకోవాలి, పెద్ద పెద్ద ర్యాంకులు తీసుకోవాలని చెప్పేసి ఆ విధంగా ఎఫర్ట్ పెడతాం గురూజీ. మీ బ్లెస్సింగ్స్ మీ గైడ్ లైన్స్ తో నడుచుకుని అప్లయన్స్ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ మేము ముందుకెళ్తాం గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ రాజు సార్. గాడ్ బ్లెస్ యు. 2 డేస్ క్లోజ్ చేసి దాన్ని క్లోజ్ చేసి మొత్తం అయిపోయినాయి.
ఓకేనా? కొత్తగా 2 Yes, డీల్స్ చేసేసి మళ్ళీ ఫుల్ డే టైం తీసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్ గైస్, ఇంకా ఎవరికైనా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకళ్ళిద్దరు ఛాన్స్ ఇస్తాం. ఇంకెవరైనా టైం తీసుకోవాలనుకునే వాళ్ళు, నిజం చెప్తున్నాను, మీరు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి టైం ఇస్తాను. మళ్ళీ నా టైం దొరకలేదు అనుకో. ఇంకెవరికైనా, ఇంకెవరికి కావాలి? మేరా మేడం, నరసింహ సార్, ఉపేందర్ గారు, కృష్ణ గారు, రాఘవయ్య గారు, శివప్రసాద్ గారు, చెప్పండి. జై గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. ఆ, గురుజీ కంపల్సరీగా ఈ రోజు మీరు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటాం గురుజీ. మాక్సిమం 12 లోపలనే 2 డీడీలు క్లోజ్ చేసి గురుజీ, మీ ఫుల్ టైం అనేది మీ బ్లెస్సింగ్ తో మీ ఫుల్ టైం అనేది డేని మేము తీసుకుంటాం గురుజీ. సూపర్, గ్రేట్ 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 సూపర్. కంగ్రాచులేషన్ టైగర్, ఫుల్ డే టైం ఇస్తున్నారు. గ్రేట్ లెజెండ్ సూపర్ గారు. థ్యాంక్ యూ సూపర్ గురుజీ, అన్నమాట. బ్లెస్. రైట్, చూడండి, ఇగో నేను మళ్ళీ చెప్తున్నా, ప్రామిస్ చేస్తాను, మీ అందరికి రికార్డ్ కూడా చేస్తాను. నేను కంప్లీట్ చేసిన వాళ్ళకే వస్తాను. కొంతమంది పేర్లు వాళ్ళు పలకట్లేదు, వాళ్ళు అసలు నా అవసరం ఉందనుకుంటున్నారు, లేదనుకుంటారు, నాకైతే తెలియట్లేదు. నేను గ్యారెంటీ చెప్తాను, ధర్నాథ్ రవి గారు, జ్యోతి మేడం, లేకపోతే ఉపేందర్ గారు, నా అవసరం లేదనుకుంటున్నారేమో మీరు. దుర్గమ్మ మేడం అండ్ జశ్వంత్ సార్, ఎవరైతే కామ్గా కూర్చున్నారో, నేను మాత్రం చెప్తున్నాను. చెప్పండి జ్యోతి మేడం. ఖచ్చితంగా గోల్డ్ మెడల్ కూడా తీసుకుంటాం. 2 డీలు క్లోజ్ చేస్తారా? ఖచ్చితంగా మాకు నా అవసరం లేదనుకుంటే మీ ఇష్టం. చూడండి, నా అవసరంతో ఉందనుకోని చాలా మంది కొంతమంది హ్యాండిల్ రైజ్ చేస్తాను. చూడండి, మన సుధాకర్ సార్ మళ్ళీ రైట్ చేసేది. సరే, గాడ్ బ్లెస్ యు జ్యోతి మేడం, చేయండి. సుధాకర్ సార్. థ్యాంక్ యూ మాకు. జయ మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. మార్జీ ఖచ్చితంగా మార్జీ ఈ రోజు 12 గంటల్లో మార్జీ ఖచ్చితంగా 2 డేస్ అనేది క్లోజ్ చేసుకుంటాం మార్జీ బ్లెస్సింగ్ తో. 1 డే అనేది ఫుల్ టైం తీసుకుంటాం మార్జీ. ఖచ్చితంగా ఆ విధంగా చేస్తాం మార్జీ బ్లెస్సింగ్ తో మార్జీ. చూడండి, వాళ్ళు సుధాకర్ సార్ ప్లానింగ్ చూడు. వాళ్ళ డౌన్ లైన్ లో రాజు సార్ ఒకటే, శివప్రసాద్ సార్ ఒకటే, మళ్ళీ ఈయన ఒకటే. 3 రోజులు ప్లాన్ చేశాడు, ముగ్గురితో మాట్లాడించాడు. అదే ఈయన ఫోన్ చేసి చెప్పుంటాడు వాళ్ళకి, లేదా వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చారేమో. మొత్తానికి అయితే అట్లా చూడండి, అప్లయన్స్ యొక్క కమిట్మెంట్ చూడండి ఎట్లున్నాయో. గ్రేట్ టైగర్, చేసి చూపించినాగా ఖచ్చితంగా నేను రావటం రెడీ. ఓకేనా? థ్యాంక్ యూ మార్జీ, బ్లెస్సింగ్ మార్జీ. రైట్. బుల్లా శ్రీకాంత్ గారు వినుకొని రావాలద్దా? జై మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. నువ్వు మెగాస్టార్ చిరంజీవి కాల్ షీట్లు, ప్రభాస్ కాల్ షీట్లు ఎట్లయితే వాల్యూ అయినాయో, మరి డైమండ్ కాల్ షీట్లు అంటే ఫ్రీగా వచ్చేస్తాయి టైగర్. నో మార్జీ, సో తీసుకుంటాను మార్జీ, 100% తీసుకుంటాను మార్జీ. సో 2 డేస్ రెడీగా ఉన్నాయి మార్జీ. కాకపోతే నేను ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చాను మార్జీ. సో మా అమ్మమ్మ గారు చనిపోయారని, అందువల్ల అది మాట ఇవ్వలేకపోతున్నాను గురించి. రెడీగా ఉన్నాయి గురించి 2 డేస్. లేదు, నువ్వు చెప్పు, వాళ్ళతో మాట్లాడు. గురించి మనకు వినుకోండి వస్తా అన్నాడు, 2 డీలు క్లోజ్ చేస్తే అని చెప్పండి. ఎస్ మార్జీ, వెళ్తాను మార్జీ. సేఫ్ షాప్ బిజినెస్ డైమండ్ అయినాక ఇలానే చేయాలి బిజినెస్. బతలాడుతూ మీరు చేయండి మేము బతలాడం, మేము ఎట్లా చేస్తాం. ఓకేనా? బిజినెస్ ఓకేనా? కంప్లీట్ చేసి ఓకేనా? ఆల్ ది బెస్ట్ టైగర్. రైట్. నరసింహ సార్, టి వెంకటేశ్వర గారు, నరసింహ గారు, అలమనేట్ టీం. జై మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. ధన్యవాదాలు మార్జీ. నాకు సంబంధమే లేదు, నేను జస్ట్ ప్రేక్షకులు మాత్రమే చూస్తా ఉంటా. ఈ జూమ్ నాదే, నీదే టైగర్. నువ్వు గోల్డెన్ డెమో, నువ్వు నన్ను ఫుల్ డే తీసుకెళ్ళాలి నీ టీం కోసం. తీసుకెళ్ళవా? మీ టీంలో ఎంతమంది ఉన్నారు? ఎస్ మార్జీ, బ్లెస్సింగ్ తో మార్జీ ఖచ్చితంగా మార్జీ. స్లాబ్ ఏవైతే ఉన్నాయో మార్జీ ఖచ్చితంగా ఎంతమంది ఎక్కువ అయితే అంతమంది ఖచ్చితంగా ఎక్కువ మనం చేపిస్తాం. 2 డీలు క్లోజ్ చేయి, ఫుల్ డే టైం ఇస్తాం మీకు. నేను ఆల్రెడీ సుబ్రహ్మణ్యం సార్ కోసం 1 రోజు వస్తా, గణేష్ సార్ 2 రోజులు టైం ఇచ్చాడు, నువ్వు 1 రోజు తీసుకో. ఓకేనా? ఎస్ మార్జీ, ఖచ్చితంగా బ్లెస్సింగ్ మార్జీ ఖచ్చితంగా చేపిస్తాం గురుజీ. ఈ జూమ్ మీదే, నువ్వు అక్కడవి ధర్నాథ్ రవి సార్ ఇటు కూర్చొని చూస్తున్నారు. ఈ జూమ్ నాకు సంబంధం లేదు అన్నట్టుగా. ఈ జూమ్ మీదే సార్. రవి గారు, ఈ జూమ్ మీదే. చెప్పు మరి ఖచ్చితంగా మార్జీ ఎఫెక్ట్ పెట్టాం మార్జీ. 2 డీడీలు క్లోజ్ అయ్యేలా చూసుకుంటాం. కమిట్మెంట్ ఇస్తే ఒక తట్ట, ఇవ్వకపోతే ఒక తట్ట, మళ్ళీ రేపొద్దున గాలి తెస్తాడు. ఎక్కడ వచ్చిందిరా బాబు ఈ సంత? ఎందుకు వచ్చావురా బాబు ఈ సేఫ్ చెప్పనుకున్నావా? చక్కగా పెయింట్ పని చేసుకుంటా ఉంటే ఎవడు నచ్చితే చేస్తాం, నచ్చకపోతే చేస్తాం అని కొంతమంది ఇలా కూడా అనుకుంటారు. ఎందుకంటే అప్లై దగ్గర ప్రెజర్ వచ్చినప్పుడు. బట్ ఈ ప్రెజర్ మీకోసమే, పాజిటివ్ తీసుకోండి.
రవి సార్ ఓకేనా? మిమ్మల్ని ప్రెజర్ పెట్టేది ఎవరి కోసం? ఓకే మామూజీ. రేపు పొద్దున వారానికి 2 లక్షలు వస్తే నువ్వు నాకేమైనా ఇస్తావా? 1 లక్ష ఇస్తావా? చెప్పండి రవి గారు, 1 లక్ష ఇస్తావా నువ్వు నాకు? లేదు మామూజీ, మా కోసం ప్రెజర్ కూడా మీకోసం అనుకోండి ఓకేనా? రైట్, గాడ్ బ్లెస్ లెజెండ్. ఉపేంద్ర సార్, రాఘవయ్య సార్, మీరా మేడం, చెప్పండి. రాఘవయ్య సార్, హీరో ఖమ్మం హీరో, సూపర్ డూపర్ గ్రేట్. గుడ్ మార్నింగ్ గురుజీ. 1 డే తీసుకుంటాం గురుజీ. నా రెస్పాన్సిబిలిటీగా నా కృష్ణ సార్ ఇద్దరం రెస్పాన్సిబిలిటీ టీమ్ గా చెరొక డిడి కంప్లీట్ చేసి 1 డే తీసుకుంటాం గురుజీ కంపల్సరీ. చూడండి, మా వాళ్ళు మాట్లాడుకున్నారు, మా వాళ్ళు మాట్లాడుకొని ఇప్పుడు వచ్చారు రంగంలోకి. గురుజీ 1 డే తీసుకుంటాం గురుజీ, చెరొక డిడి క్లోజ్ చేస్తా ఉన్నారు. అది దట్ ఈస్ ద ప్లానింగ్. మా వాళ్ళు ఇద్దరు చూడండి జోడీ అయిపోయారు. సూపర్ గ్రేట్. మా అల్లుడు ఉన్నాడులే, వాడు ఫోటోగ్రఫీ చేస్తున్నాడు. మీలాంటి అల్లుడు లేదు, మేము బాధపడుతున్నాం. మా ఫంక్షన్ ఫోటోలు తీస్తాకొస్తున్నాడు. సో గ్రేట్ గ్రేట్. మేనల్లుడు అనిపించుకున్నట్టు తీసుకుంటాం గురుజీ కంపల్సరీ. కృష్ణ సార్ కంగ్రాచులేషన్ టైగర్, రాఘవ్ సార్ కంగ్రాచులేషన్. వావ్, థ్యాంక్ యూ బాగుంది. ఆల్రెడీ కొన్ని డబ్బులు వచ్చినాయి చేపించేసి పేమెంట్ ఎవరా అని చెప్పి అదే సంకోచంలో వెళ్ళి మాట్లాడు. గురుజీ వస్తా అన్నాడు, మన ఏరియా వస్తా అన్నాడు, మనం డీడీసీ వస్తా అన్నాడని మాట్లాడి నన్ను మార్కెటింగ్ చేసుకోండి సార్. నన్ను మార్కెటింగ్ చేసుకోండి. ఖచ్చితంగా ఓకే ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. గ్రేట్. పల్మనేట్ టీం నుంచి రాజశేఖర్ సార్, హీరో కమిట్మెంట్. గ్రేట్ టైగర్. జై హో మావజీ. గుడ్ మార్నింగ్ మావజీ. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ మావజీ. ఇంత పెద్ద ప్లానర్లో మాకు అవకాశం ఇచ్చిన కోటి ధన్యవాదాలు మావజీ. నేను కూడా 2 డీడీలు మా టీం కి సర్వీస్ ద్వారా సర్వీస్ తీసుకునే దానికోసం 2 డీడీలు క్లోజ్ చేస్తాను మావజీ. మావజీ ఈరోజు సూపర్ సూపర్. దిస్ ఇస్ రియల్ హీరో కమిట్మెంట్. రాజశేఖర్ సార్, గ్రేట్ గ్రేట్ టైగర్. నువ్వు 2 ఇన్కమ్ లెక్క తీసుకో, నువ్వు క్లోజ్ చేసి ఓకేనా? నేను వస్తాను. ఆల్ ది బెస్ట్ లెజెండ్, ఆల్ ది బెస్ట్. రమేష్ గారు సైలెంట్ గా ఉన్నారు. హీరో ఒకసారి మీ ఇంటికి పిలిపించిన 2 సార్ వద్దా? రమేష్ గారు ఛాంపియన్ అవార్డు విన్నర్, లంచ్ క్వాలిఫైయర్స్ అడ్మిట్ చేసుకో. గుడ్ మార్నింగ్ మార్జీ. టైగర్ ఇంకెవరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మార్జీ. ఇంత పెద్ద ప్యానెల్లో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా కోటి ధన్యవాదాలు మార్జీ. నేను కోట్లపాలెం నుంచి మాట్లాడుతున్నాను మార్జీ. నేను ఈ రోజు 2 డీడీ క్లోజ్ చేస్తాను మార్జీ. చేసి మీ ఫుల్ టైం తీసుకుంటాను మార్జీ. అలాగే 1 డీడీ క్లోజ్ చేస్తే నేను ర్యాంక్ 1 అవుతాను మార్జీ. ఖచ్చితంగా ర్యాంక్ 1. 2 డీడీలు క్లోజ్ చేసి నేను మా డౌన్ క్లోజ్ చేసి మీ ఫుల్ టైం తీసుకుంటాం మార్జీ కోటివేనపాలెం నుంచి. బాకుల మురళి గారు కంగ్రాచులేషన్ లెజెండ్. కోతివేనపాలెం నేను రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. మొత్తానికి 2 కమిట్మెంట్ తీసుకొని ఫుల్ డే టైం తీసుకోబోతున్నావు. ర్యాంక్ 1 ఫినిష్ అయిపోతున్నావు. గ్రేట్ టైగర్. వండర్ఫుల్ 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 టైగర్. కంగ్రాచులేషన్. సో నెక్స్ట్ జవాన్ సారు, నాగమణి మేడం హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ లెజెండ్. సూపర్ డూపర్ హీరో జమాల్ సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. చెల్లిమా వెల్కమ్. జిమ్రోనాల్ గుడ్ మార్నింగ్ అండి. మేము కూడా ఫుల్ టైం తీసుకుంటాం గురించి. మీ టైం 2 క్లోజ్ చేస్తాం ఈ రోజు. వా 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 సూపర్ చెల్లెమా. 12 లోపు కంప్లీట్ చేసి ఫుల్ డే టైం తీసుకోండి. ఓకే చెల్లెమా? ఓకే సార్. మీకు నేను షెడ్యూల్ ఇచ్చి ఖమ్మం వస్తాను. గాడ్ బ్లెస్ ఇచ్చండి. గాడ్ బ్లెస్. సూపర్. థ్యాంక్ యూ గురుజీ. రైట్. సో రైట్, ఇంకా ఆలోచించిన ఆశాభంగం. లాస్ట్ ఇక 2 మినిట్స్ టైం ఇస్తాను. 3 మినిట్స్ టైం. 7:30కి నేను క్లోజ్ చేస్తాను. ఇంకా ఆఫర్ క్లోజ్ అవుతుంది. ఇంకెవరికైనా కావాలంట? టి వెంకటేశ్వర గారు. గుడ్ మార్నింగ్. చెల్లెమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మా తరఫు నుంచి కూడా 2 తీసుకుంటాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. మంచి అవకాశం ఇచ్చినారు మా గురుజీ. యూజ్ చేసుకుంటాం మా గురుజీ. గ్రేట్ చెల్లెమ్మా. 5 lakhs చెక్ తీసుకుని వస్తాం మీ ఏరియాకి.
సో 2 డీడీలు క్లోజ్ చేసి మీ ఫుల్ డే టైం తీసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ చెల్లి. గాడ్ బ్లెస్ చెల్లి. ఎస్ మా గురుజీ, మీ బ్లెస్సింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. గాడ్ బ్లెస్ చెల్లి. సో లెజెండ్స్ ఇక నేను క్లోజ్ చేయబోతున్నాను. ఇంకెవరైనా ఉన్నారా? లాస్ట్ అండ్ ఫైనల్. జై హో గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. టైగర్ గురుజీ మేము 2 డీడీలు క్లోజ్ చేసి టైటిల్ తీసుకుంటా గురుజీ. కావాలి స్పెషల్ గా టైం తీసుకుంటావా? కావాలి గురుజీ. మరి పామర్ కావాలి ఉన్నారు కదా మీ టీము. ఉన్నారు గురుజీ. మరి తీసుకో. మళ్ళీ పిలిపించుకోవాలంటే 2 డేస్ క్లోజ్ ఇవ్వాలా? ఓకేనా? అటు మల్లికాన్ సార్ చెప్పింది దానికోసం ఒక రోజు, నీకోసం ఒక రోజు, 2 రోజులు వస్తా. ఓకేనా? గ్రేట్ లెజెండ్, గ్రేట్ టీ వెంకటేశ్వర గారు. కంగ్రాచులేషన్. సూపర్. టైగర్ శ్రీ రవికుమార్ మాట్లాడుతున్నా గురుజీ, పామూర్తి నుంచి. రవికుమార్ సార్, నేను కూడా తప్పకుండా ఈ రోజు 12 గంటలకల్లా 2 డీడీలు కూడా వస్తా గురించి, నా కమిట్మెంట్ గురించి. గ్రేట్ గ్రేట్ రవికుమార్ సార్. బ్రాంజ్ లీడర్ 2 డీడీలు కమిట్మెంట్ ఇచ్చాడు. సూపర్, గ్రేట్ గ్రేట్, సూపర్ గ్రేట్. కంగ్రాచులేషన్ టైగర్. గురించి పామర్ కూడా వస్తాను, నా కార్లో వస్తా, కొత్త కార్లో 5 lakhs చెక్ తీసుకుని వస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. దుర్గమ్మ చెల్లి, దుర్గమ్మ మేడం, జశ్వంత్ సార్, జోస్నా మేడం, శివాజీ గారు. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. కంపల్సరీగా గురుజీ, మీ అవసరం లేదు అని కాదు గురుజీ, ఖచ్చితంగా క్లోజ్ చేస్తాం గురుజీ. 1 day టైం తీసుకుంటాం గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. 12 గంటలకు చేస్తాం గురుజీ. కంగ్రాచులేషన్ జోస్నా మేడం. 2 days క్లోజ్ చేసి 1 day టైం తీసుకోండి జశ్వంత్ సార్ మీకోసం. సో సూపర్ అన్నమాట. గ్రేట్. గాడ్ బ్లెస్ మేడం. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ 1 minute టైం. ఇక రమేష్ గారు మాట్లాడతావా? అడ్మిట్ చేసుకున్నావు పలమనేరు నుంచి. రమేష్ గారు, కస్టమర్ సార్ టీం. గుడ్ మార్నింగ్ గురుజీ. చెప్పలేదు. 3 డీడీలు ఇక ఈ రోజు కంప్లీట్ చేస్తాం గురుజీ. కంపల్సరీ కార్తీక్ సార్ మేము పోయి 3 డీడీలు ఖచ్చితంగా చేస్తాం గురుజీ. 1.5 day 3 డీడీలు అంటే గ్రేట్ గ్రేట్. ర్యాంక్ 1 అయిపోతుంది గురుజీ 3 డీడీలు వేస్తే. సూపర్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. కమిట్మెంట్, రియల్ కమిట్మెంట్ అనమాట. కార్తీక్ సార్ కంగ్రాచులేషన్ లెజెండ్. కార్తీక్ సార్ అండ్ రమేష్ సార్ ఇద్దరికి కంగ్రాచులేషన్. ఇద్దరి మీద 1.5 day ప్లానింగ్ చేశారు వాళ్ళు. ప్లానింగ్, పెద్ద ప్లానింగ్ చేశారు. గ్రేట్, సూపర్. ఇక లాస్ట్ ఒక్కరికి ఛాన్స్ ఎవరికైనా లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరన్నా లక్కీ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మాట్లాడే ఛాన్స్ ఎవరు లేరా? సో రైట్. సో కంగ్రాచులేషన్ అనమాట. ఇప్పుడు దాకా ఎవరైతే కమిట్మెంట్ ఇచ్చారో వాళ్ళందరూ నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో ఇక ఫైనల్ గా సో జూమ్ టేక్ ఓవర్స్ తో మాట్లాడి క్లోజ్ చేస్తాను. దుర్గమ్మ మేడం సార్, ఆమె జూమ్ లో ఉన్నారా లేదా? దుర్గా మేడం ఒకసారి. గుడ్ మార్నింగ్ గురుజీ. ఏం చెల్లి వద్దనుకున్నావు నన్ను? అట్లేం లేదు గురుజీ, మేము కూడా 2 డీడీలు క్లోజ్ చేస్తాను రండి గురుజీ అని అందరూ పిలుస్తుంటే మాట్లాడండి సార్. చెప్పండి చెల్లిమా. మేము కూడా కంప్లీట్ చేసి 1 day టైం తీసుకుంటాం గురుజీ. మరి నేను దాని నుంచి మీకోసం ఎంతసేపు పొడిగిస్తాను, మీరు ఎప్పుడు మాట్లాడతారా, ఎప్పుడు క్లోజ్ చేద్దామా అన్నట్టుగా నేను దుర్గమ్మ మేడం, దుర్గమ్మ చెల్లి చెప్తున్నా. ఓకే చెల్లెమా? ఓకే గురుజీ. సో కంగ్రాచులేషన్ చెల్లి. ఓకేనా? 2 డీడీలు క్లోజ్ చేసుకొని మీరు నా టైం తీసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సో చెప్పండి చెల్లి, ఈ రోజు జూమ్ ఎలా అనిపించింది? మీతో మాట్లాడిస్తున్నాను ఫైనల్ గా. సో కంబైన్ జూమ్ అనమాట. సో మీ టీంని ఎక్కువ మంది తెచ్చుకోండి. రేపు మీ జూమ్ లో నేను చూస్తాను, ఎక్కువ మంది మీ కోడ్ రావాలి. పీడీ అని కొడతాను కోడ్. మీ జూమ్ వాళ్ళు అందరూ రావాలి. కనీసం ఒక 30 మంది రావాలి జూమ్ వాళ్ళు. ఓకేనా? ఓకే గురుజీ. రేపు పెద్ద శ్రీనివాస మాజీ అండ్ నరేష్ మాజీ వస్తున్నాడు. చెప్పండి ఈరోజు జూమ్ గురించి అండ్ ఏమనిపించింది మీ కంప్లీట్ చెప్పండి. క్లోజ్ చేస్తాం. రేపైతే 7 o'clock క్లోజ్ అయింది. ఈరోజు కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కంప్లీట్ ఎక్కువైంది. చెల్లెమ్మా ఎలా అనిపించింది? ఓకే గురుజీ. అంటే టీం ఎక్కువ మందిని తీసుకొచ్చుకుంటే బాగుంటుంది అనిపించింది గురుజీ. ఎక్కువ మందిని ఇన్వైట్ చేస్తాను రేపు. సో అందరూ కొత్త లీడర్స్ యాక్టివ్ గా మాట్లాడుతుంటే. ఇంకో మాట, ఇప్పుడు నేను ఇచ్చినట్టు కమిట్మెంట్ మీరు ఇవ్వమా అక్కడ కింద వాళ్ళకి. సార్ మీరు ఒక డీడీ మీ ఫీల్డ్కి వస్తాను అనుకోండి, కేలికతా దుకాణం అందరూ సర్దుకుని వెళ్ళిపోతారు. ఓకే గురుజీ. చిన్నారా గురించి చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ మీ టీంకి ఫోన్ చేసేసి, సార్ మీరు ఒక డీడీ క్లోజ్ అయితే మీ కాడ వస్తా అని చెప్పారు అనుకోండి, వాళ్ళు ఎవరు ఉండరు ఇక సర్దుకుని వెళ్ళిపోతారు అందరూ. సో దయచేసి ఈ ప్రయోగం ఎవరు చేయకండి అయ్యా.
అందరూ అంటే అందరు లీడర్స్ చెప్తారు మల్లికార్జున సార్ కదా, ఎట్లాగో గురించి ఇచ్చాడు కదా అదే ఫార్మాట్ నేను కూడా ఫాలో అవుతానని చెప్పేసి నువ్వు కూడా ఫోన్ చేసి మల్లికార్జున సార్ కింద ఫోన్ చేసి సార్ ఒక నీటి క్లోజ్ ఇస్తే మీకు ఆడ కొత్త లేకపోతే నేను రాను అనుకో, నువ్వు రాకపోయినా నీకు అన్నమయ్య బాబు అంటారు ఇక. ఈ ప్రయోగం చేయమాకండి దయచేసి. సో దుర్గమ్మ చెల్లి వెల్కమ్. ఎస్ గురుజీ, కంపల్సరీ గురుజీ. టీం ఎక్కువ తీసుకొచ్చుకుంటాను గురుజీ రేపు, ఎందుకంటే ఫ్రెషర్స్ అందరూ వస్తే చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు. రోజు జూమ్ అంతా చాలా బాగుంది. సో అందరూ యాక్టివ్ గా కమిట్మెంట్స్ ఇచ్చారు. సో నా టీంలో కూడా ఎక్కువ మంది అట్లా ఇచ్చే విధంగా తయారు చేస్తాను గురుజీ. మేము కూడా మీ షెడ్యూల్ తీసుకుంటాము. సో 1 డే కాదు 3 days తీసుకుంటాము, అట్లాగా వర్క్ చేస్తాము. థ్యాంక్ యూ గురుజీ. అట్లయితే 6 degrees క్లోజ్ చేయించి వెళ్ళి నేను 3 days టైం ఇచ్చేస్తాను. 12 గంటల్లో 6 డీడీలు ఓకేనా, కంప్లీట్ చేసేది. ఆల్ ది బెస్ట్ అన్నమాట. సో రియల్ హీరో చెరుకుపల్లి లెజెండ్ వచ్చాడు, తిరుపతి రావు సార్, రియల్ పవర్ టైగర్. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. మేము ఈ రోజు 2 డీడీలు క్లోజ్ చేస్తాం గురుజీ. గట్టిగా మిమ్మల్ని హాఫ్ డే చెరుకుపల్లి తీసుకొచ్చుకుంటాం గురుజీ. ఫుల్ డే 2 days తీసుకొచ్చుకుంటాం గురుజీ గట్టిగా గురుజీ. మేము కొట్టిగా 4 రోజులు బిజినెస్ అనేది పట్టించుకోలేదు, మేము మళ్ళీ రీజనరేట్ అయ్యాము. ఈ రోజు గట్టిగా 2 డీడీలు క్లోజ్ చేస్తాము, మిమ్మల్ని ఫుల్ టైం తీసుకొచ్చుకున్నాం గురుజీ. సూపర్, సింహం మళ్ళీ బ్యాక్ అనమాట. లైన్ ఇస్ బ్యాక్. గ్రేట్ టైగర్, బ్యాక్. గ్రేట్ తిరుపతి రావు సార్, కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ అనమాట. జూమ్ టేక్ ఓవర్స్ తో మాట్లాడిస్తాను. నెక్స్ట్ గోపిశ్రీ మేడం వెల్కమ్. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. మీ లెఫ్ట్ రైట్ లో ఎవరైతే కమిట్మెంట్ ఇచ్చారో వాళ్ళందరితో కూడా మాట్లాడండి మేడం. కమ్యూనిటీ నెరవేర్లకు చూడండి. ఖచ్చితంగా మా గురుజీ, అందరి పేర్లు నోట్ చేసుకున్నాం మా గురుజీ. 100% మా గురుజీ. ఖచ్చితంగా మీకు ఇచ్చిన కమిట్మెంట్ అనేది పూర్తి చేసి మీ టైం అనేది తీసుకుంటాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. అదే విధంగా రేపు నుంచి జూమ్ కి ఇంకా ఎక్కువ మంది వచ్చే విధంగా ఇన్వైట్ చేసుకుంటాం మా గురుజీ. ప్రతి ఒక్క టీం నుంచి వాళ్ళ కోడ్ తో డివైడ్ చేస్తాం మా గురుజీ. మీ గైడ్ లైన్స్ తోటి కంపల్సరీ ఎక్కువ మంది స్లాబ్స్ అయ్యే విధంగా చేస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మల్లికార్జున సార్ వెల్కమ్. ఎలా అనిపించింది జూమ్ ఖచ్చితంగా మార్నింగ్ మీ బ్లెస్ తోటి మీ ఆశీర్వాదం మా గురించి. చాలా రోజులైంది మా గురించి మీ మాటలు కూడా విని జూమ్ లా అనమాట. చాలా హ్యాపీగా ఉన్నాం మా గురించి. ఖచ్చితంగా మా గురించి ఈ రోజు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో కమిట్మెంట్ ప్రకారం నిలబడి మీ టైం అనేది మీ షెడ్యూల్ అనేది తీసుకుంటాం మా గురించి. ఎందుకోసం అని చెప్పంటే మా గురించి ఆల్రెడీ 5 లక్షలు ఇన్కమ్ తీసుకొని వస్తున్నది మా గురించి. అంతా కూడా అందరూ చూపించాలి, ప్లస్ న్యూ కార్ కూడా మా గురించి. ఖచ్చితంగా మా టీం మెంబర్స్ ఎవరైతే ఇచ్చారో అందరం కష్టపడి ఈ రోజు ఖచ్చితంగా 12 గంటల లోపల అనేది ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో కమిట్మెంట్ పూర్తి తీసుకుంటాం మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. సూపర్ సూపర్, గ్రేట్ లెజెండ్, గాడ్ బ్లెస్ టైగర్. నెక్స్ట్ మాధవరావు సార్ ఉన్నారు టైగర్. మా గురించి మాధవరావు సార్ వెల్కమ్ లెజెండ్. లేకుండా ఉన్నారా మాధవరావు సార్? ఉన్నారు మా గురించి. ఉన్నారా మాధవరావు సార్? రైట్. చెవురు సిని గారు. రైట్. ఉపేంద్ర సార్. జయ మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. రియల్ మార్జీ ఈరోజు జూమ్ కూడా సో డిఫరెంట్ ఏరియా నుంచి మార్జీ అసలు వర్క్ జరగట్లేదు, అది నా ఫీలింగ్ అనేది లేదు మార్జీ. 100% ఎక్కడైతే చేస్తారో మార్జీ అక్కడ 100% జరుగుతుంది మార్జీ. సో చెప్పారు మార్జీ, గుర్రం మీద అయితే గుర్రం దానంతటా అది వెళ్ళదు, దానిపైన స్వారీ చేసుకుంటూ వెళ్ళే పర్సన్ బట్టి ఉంటుంది మార్జీ. 100% మార్జీ. ఏదైతే నా రెస్పాన్సిబిలిటీగా ఎవరైతే ముగ్గురు లెఫ్ట్ అండ్ రైట్ టీమ్ లో రాఘవ సారు, రామారావు సారు, ఇటు జమాల్ సార్ ఎవరైతే కమిట్మెంట్ ఇచ్చారో గురించి అలా కమిట్మెంట్ నెరవేర్చే విధంగా నేను ఆన్ గ్రౌండ్ లో వెళ్ళిపోతాం మార్జీ. 100% మార్జీ. సో సపోర్ట్ చేసి ఖచ్చితంగా మార్జీ మీ కంచి 3 days 3 రోజులు ఖచ్చితంగా షెడ్యూల్ తీసుకుంటాం మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, బ్లెస్సింగ్ మార్జీ. సో ఇలానే జూమ్ చాలా ఎక్సలెంట్ గా నడుస్తుంది మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. రైట్, గాడ్ బ్లెస్ యు సార్, కంగ్రాచులేషన్. సూపర్, చేసి కంప్లీట్ చేయండి ఓకేనా. నెక్స్ట్ సీను సార్, చెవురు సీను సార్. అన్మ్యూట్ చేసి గారు. థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాజీ.
థ్యాంక్ యూ మౌజీ, థ్యాంక్ యూ సో మచ్ మౌజీ, అవకాశం ఇచ్చినందుకు కొడుకు ధన్యవాదాలు మౌజీ. ఎక్సలెంట్ మౌజీ, డే వన్ నుంచి చూస్తున్నాం మౌజీ, మీ గైడ్ లైన్ తీసుకుంటేనే మాకు రిజల్ట్ అనేది చూస్తున్నాం మౌజీ. క్యూఎస్ఏ సెలబ్రేషన్ దగ్గర నుంచి మౌజీ మేము ఏదైతే అనుకున్నాం ఆ గైడ్ లైన్స్ మాకు నెక్స్ట్ మార్నింగే మీ ద్వారా అర్థమవుతుంది మౌజీ, అది మేము చెప్పినట్టే మీకు. అదేవిధంగా చాలా ఎక్సలెంట్ మౌజీ, ఎక్కువ మందిని తీసుకొచ్చేసి జూమ్ లో వాళ్ళని ఇన్బిల్డ్ చేస్తాం మౌజీ, ఎందుకంటే మీరు ఇచ్చే వాల్యుబుల్ వర్డ్స్ చాలా నాలెడ్జ్ తీసుకొని ఇంతవరకు నిలబడి ఉన్నాం మౌజీ. డే వన్ నుంచి ప్రతిదీ మౌజీ. ఈరోజు ఏదైనా కన్ఫ్యూజ్ వచ్చిందంటే ఖచ్చితంగా దానికి సొల్యూషన్ మీరు నెక్స్ట్ జూమ్ లోనే మాకు వివరణ జరుగుతుంది మావజీ. అది మేము చెవి చూసాం కాబట్టి మాకు తెలుసు మావజీ. డెఫినెట్ గా మావజీ ఏదైతే కమిట్మెంట్ తీసుకున్నారో వాళ్ళు ప్రతి ఈ రోజు ఏదైతే కమిట్మెంట్ తీసుకున్నారో డెఫినెట్ గా నెరవేరుస్తాం మావజీ మీ బ్లెస్సింగ్ తోని. అదే విధంగా నెక్స్ట్ నుంచి జూమ్ లో ఎక్కువ మందిని టీమ్ మెంబర్స్ కూర్చే విధంగా ప్రతి ఒక్కరిని జూమ్ యొక్క విలువ తెలిసే విధంగా ప్లాన్ చేస్తాం మావజీ మీ గైడ్ లైన్స్ తోని. థ్యాంక్ యూ గుజీ, థ్యాంక్ యూ సో మచ్ మావజీ. ఇంత మంచి గైడ్ లైన్స్ లో ఇంత మంచి మెంటర్షిప్ లో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు కోటి ధన్యవాదాలు మావజీ. థ్యాంక్ యూ సో మచ్ మావజీ. గ్రేట్ టైగర్. జూమ్ లో ఫార్మేట్ ప్రకారం టెస్ట్ మనీలు కూడా ఉంటాయి. రేపు ఒక్కరోజు మహాగురువులు వస్తారు, తర్వాత నుంచి షెడ్యూల్ ప్రకారం టెస్ట్ మనీస్ కూడా ఉంటాయి. ఓకేనా? అందరూ కూడా ఎవరైతే గోల్డ్ అండ్ అబౌవ్ ఉన్నారో అందరికి ఛాన్స్ దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్. టెస్ట్ మనీ చెప్పాలంటే గోల్డ్ అవ్వాలి, గోల్డ్ అయిన ఛాన్స్. సో నెక్స్ట్ జూమ్ టేక్ ఓవర్స్ గరా శ్రీనివాస్ గారు. జై మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్ మార్జీ అవకాశం. ఖచ్చితంగా మార్జీ జూమ్ స్ట్రెంత్ అనేది పెంచుకుంటాం మార్జీ. జూమ్ డైలీ టైంకి రావట్లేదు. సో అందరూ కూడా ఈ రోజు కాల్ చేశాను, రేపు మార్నింగ్ నుంచి అందరూ కూడా జూమ్కి వస్తారు. రెండు రీల్ కమిట్మెంట్ ఇచ్చారు శ్రీకాంత్ సార్ మీ టీం నుంచి. ఎవరైతే ఇచ్చారో అది కంప్లీట్ చేయించారు, ప్రాసెస్ చేయండి. టైం తీసుకుంటాం మార్జీ. థ్యాంక్ యూ మార్జీ. రైట్. బోడీ గారు అడగలేడు, బోడీ గారు కంప్లీట్ చేయలేదా? ఉన్నారు మార్జీ, జూమ్లో ఉన్నారు. బోడీ గారు, నాగలక్ష్మి చెల్లి, బోడీ గారు, రేవతి చెల్లి ఏమయ్యారు? వేసవికాలం శీతాకాలం సెలవు తీసుకున్నారా? వాళ్ళు రాలేదు మా జూమ్లోకి, ఫోన్ చేశాను. చిలక బొడి గారు అప్పుడే వచ్చారు. బోడీ గారు నాతో ఫోన్లో మాట్లాడచ్చు. రైట్, క్లియర్. సో నెక్స్ట్ లేనా మేడం. జై హో మాగురుజీ, కొడుకు ధన్యవాదాలు మాగురుజీ. మాగురుజీ ఈ రోజు అయితే ఎవరైతే కమిట్మెంట్ ఇచ్చినారు మాగురుజీ, ఫోన్ లో మాట్లాడి మాగురుజీ 12 లోపల అవన్నీ కంప్లీట్ అయ్యి ఎక్కువ రోజు మిమ్మల్ని పిలిపించుకునే దానికి ట్రై చేస్తాం మాగురుజీ. మీ బ్లెస్సింగ్ కమిట్మెంట్ అదన్నీ కంప్లీట్ అవుతాయి మాగురుజీ. థ్యాంక్ యూ మాగురుజీ. రైట్, గాడ్ బ్లెస్ యు మేడం. నెక్స్ట్ Thank you, ధర్నాథ్ రవి గారు. మార్జీ హో మార్జీ, ఖచ్చితంగా మార్జీ చేస్తాం మార్జీ. వెళ్ళిపోతున్నాను మార్జీ ఫీల్డ్ వరకు, కంప్లీట్ చేస్తాం మార్జీ. 2 డీడీలు చెప్పండి, టీంకి చెప్పండి. 2 డీడీలు క్లోజ్ చేస్తే గురించి మన ఫీల్డ్కి వస్తానని చెప్పి క్లోజ్ చెప్పాను కదా. రైట్, జ్యోతి మేడం. ఏలూరు రావాలని 2 డీడీలు క్లోజ్ చేస్తే వస్తాను మధ్యాహ్నంలో మేడం. వాళ్ళు కంపల్సరీ మా గురుజీ, మీ దగ్గర మేము కూడా షెడ్యూల్ తీసుకుంటాం మా గురుజీ. ఖచ్చితంగా గోల్డ్ మెడల్ మిస్ అవ్వకుండా తీసుకుంటాం మా గురుజీ. ర్యాంక్ ఏదైతే ఉన్నాయో అవి కూడా అప్డేట్ చేసుకుంటాం మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మా బ్లెస్సింగ్. నెక్స్ట్ సాగర్ సార్. ఎక్కడ సాగర్ సార్? జై మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. థ్యాంక్ యూ సో మచ్ మార్జీ అవకాశం ఇచ్చినందుకు. మార్జీ కంపల్సరీ మార్జీ సార్ వాళ్ళు కూడా ఈ రోజు ఏదైతే ఉందో 2 డేస్ కంప్లీట్ చేసేసి మీ టైం తీసుకుంటామని చెప్పి మాట్లాడారు మార్జీ. కంపల్సరీ ఫోకస్ చేస్తాం మార్జీ. 100% కంప్లీట్ చేసే విధంగా కంపల్సరీ ఫోకస్ చేసి చేపిస్తాం. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఫైనల్ గా స్వామిదాస్ గారు. గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. థ్యాంక్ యూ మావాజీ, కంపల్సరీ మావాజీ. ఏదైతే మన ఇచ్చారో కమిట్మెంట్ ఇచ్చారో మావాజీ, 12 గంటల లోపు ఆ కమిట్మెంట్ నెరవేర్చుకొని మీ టైం అనేది తీసుకునేటట్టు చూసుకుంటాం మావాజీ. థ్యాంక్ యూ మావాజీ. రికార్డ్ కూడా చేశాను, ఇది మీరు రాసి పెట్టారు. రేపొద్దున వీళ్ళలో ఎవరైతే కమిట్మెంట్ కంప్లీట్ చేశారో రియల్ కమిట్మెంట్ లీడర్ అని చెప్పేసి వాళ్ళ ఫోటో కూడా వచ్చింది. ఫోటో తయారు చేసి నరేష్ మౌలితో రేపు గ్రూప్ లో పోస్ట్ చేస్తాము. ఆ పెద్ద శ్రీనివాస దగ్గర నుంచి అప్రిషియేషన్ కూడా దొరికింది. అండ్ సోమశంకర్ మావజీ దగ్గర నుంచి కూడా అప్రిషియేషన్ దొరికింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఫైనల్ గా సంజయ్ రాణి మేడం, వెల్కమ్. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. సో ఈ రోజు జూమ్ అయితే చాలా
వెంకస్ మీకు వాయిస్ వినిపిస్తుందా మేడం? అన్న వాళ్ళన్న ఉద్దేశంతో ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో 100 రేపు ఫంక్షన్ లో కూడా జయ మాగుర్జీ. వాయిస్ రావట్లేదు. సిగ్నల్ లేదండి సరే చెప్పు. జయ మాగుర్జీ, గుడ్ మార్నింగ్ మాగుర్జీ. మాగుర్జీ వస్తుందా మాగుర్జీ వాయిస్? ఇప్పుడు ఓకే మేడం. ఎస్ మాగుర్జీ. సో ఈ రోజు చాలా హ్యాపీగా అనిపించింది మాగుర్జీ. చాలా హెల్దీ కాంపిటీషన్ గా ఉంది మాగుర్జీ. 100% ఈ కాంపిటీషన్ లో ప్రతి ఒక్కరు కూడా విన్ అవ్వాలి. అండ్ ఏదైతే ఉందో మీరు రేపు 5th పెట్టారు మాగుర్జీ, అందులో ఎక్కువ మంది సన్మానాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాగుర్జీ. సో థ్యాంక్ యూ సో మచ్ మాగుర్జీ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్, గాడ్ బ్లెస్ మేడం, గాడ్ బ్లెస్. సో రైట్, ఇదనమాట ఈ రోజు జూమ్. సో రేపు మార్నింగ్ జూమ్ లో మళ్ళీ నేను మాట్లాడతాను. సో 10 నిమిషాలు మౌజ్ వస్తాడు, అంటే నరేష్ మౌజ్ వస్తాడు. సో ఇంకా ఎవరైనా కమిట్మెంట్ ఇవ్వని వ్యక్తులు కూడా ఉంటే సో నో ప్రాబ్లం, ఇది మేము ఇవ్వలేదు కదా అని కాము కూర్చోకుండా 2 DDs క్లోజ్ చేసేయండి, ఫుల్ డే టైం తీసుకోండి. 1 DD క్లోజ్ చేస్తే హాఫ్ డే టైం ఇస్తాను. అండ్ గోల్డ్ మెడల్ కి సరే 1 DD వదిలే కానీ 2 DD క్లోజ్ చేసిన వాళ్ళకి గోల్డ్ మెడల్ కూడా ఇచ్చేద్దాం, ఓకేనా? 400 మీరు క్లోజ్ చేస్తే గోల్డ్ మెడల్ కూడా ఇద్దాం, ఓకేనా? సో మరి ఈ రోజు వరకు మీకు నేను ఆప్షన్ ఇచ్చిన ప్రకారం సరే మధ్యాహ్నం లోపు 1 DD క్లోజ్ చేసిన గోల్డ్ మెడల్, ఓకేనా? ఈ రోజు ఆఫర్ ఈ రోజే. రేపు నుంచి మాత్రం మధ్యాహ్నం తర్వాత మాత్రం గోల్డ్ మెడల్ కోసం 2 DDs క్లోజ్ చేయాలి. గోల్డ్ మెడల్ కూడా వేస్తాం, అంటే గోల్డ్ కాదు, గోల్డ్ కోటింగ్ మెడల్ అనమాట వేస్తాం, ఓకేనా? సో కాబట్టి సో ఈ విషయాలు అర్థం చేసుకొని సో వర్క్ పరంగా చేస్తాను రాసిస్తూ 1 DD క్లోజ్ చేసిన గోల్డ్ మెడల్ వచ్చిందని వాళ్ళకి చెప్పి క్లోజ్ చేయించండి. సో టైం షెడ్యూల్ కూడా దొరికిందని చెప్పి చెప్పించండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇదనమాట. సో రేపు జూమ్ లో సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ జరగబోతుంది. మరి అందరికి ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారా సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో, సేఫ్ షాప్. సో ఈ 60 రోజులు 2 నెలల పాటు నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోలేను. జూమ్ దద్దరిల్లిపోయింది అనమాట. సో అందరూ ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యి సో సీనియర్ లీడర్లు అందరూ జూమ్ లోకి ఎక్కువ మంది తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. రేపు నుంచి షార్ప్ గా 7 గా క్లోజ్ చేద్దాం, ఓకేనా? సో నాతో పాటు స్లోగన్స్ పలకండి అందరూ. ఐఎమ్ ఏ టార్గెట్ విన్నర్. I'm a target winner. I'm a big rank achiever. I'm a diamond. I'm a slab achiever. I'm a gold medal achiever. I'm a universal crown ambassador. I'm a universal crown ambassador. Thank you so much, Moji. Valuable words, Moji.